మల్లన్నసాగర్లో సర్వం కోల్పోయి వచ్చిన భూ నిర్వాసితులకు మున్సిపల్ అధికారులు అన్యాయం చేస్తున్నారని ముంపు గ్రామాల నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నూతనంగా గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైన ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా బాధితులు పేర్కొన్నారు. కాలనీ మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో నిన్న ఏదైతే పల్లెపాల్లో గృహాన్ని నిర్మిస్తున్న ఆ గృహాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది మున్సిపల్ అధికారులు. అయితే నిర్వాసితులకు 10 సంవత్సరాల ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదా భవన నిర్మాణానికి అనుమతులు 10 సంవత్సరాల వరకు తీసుకోకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సాధారణ ఎన్నికలు రావడం మూలంగా ప్రభుత్వం మార్పు చెందింది. దానివల్ల అది అధికారికంగా ధృవీకరించలేదు. సో మేము ఆల్రెడీ నిర్వాసితులము, మా యొక్క సర్వం కోల్పోయినాం. కాబట్టి మా ఇండ్లు, మా భూములు అన్నీ కోల్పోయి చాలా ఇబ్బందులలో ఉన్నాం. ఉపాధి కూడా లేదు. అలాంటి పక్షంలో ఇప్పుడు పన్నులు కట్టాలి, లేదు మరి వీటికి మున్సిపల్ పర్మిషన్లు తీసుకోవాలంటే మరింత ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే 10 సంవత్సరాల వరకు మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీకి పన్నుల మినహాయింపు కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. యాక్చువల్గా మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోకి 2026 జనవరిలో వచ్చినట్లు అధికారిక ప్రకటన ఉన్నది. 2026 జనవరిలో అధికారిక ప్రకటన వస్తే 2021లో ఇల్లు కట్టిన డబల్ బెడ్రూమ్లకు ట్యాక్స్ జనరేట్ చేసిన వైనం మున్సిపల్ అధికారులు. అంటే 5 సంవత్సరాలు అదనపుగా అంటే అసలు ట్యాక్సే కట్టమని మేమంటుంటే 2021 నుంచి ట్యాక్స్ కట్టడం విడ్డూరంగా ఉన్నది. నిర్వాసితులు ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాటి మీద మూలిగే నక్క మీద తాటాకు పడ్డట్టు మేము ట్యాక్స్ కట్టే పరిస్థితి లేదంటే 5 సంవత్సరాల వెనుక నుండి ట్యాక్స్ కట్టమంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇంకొకటి, గతంలో గజ్వేల్ మున్సిపాలిటీలో ఏవైతే మెర్జ్ చేసిరో గ్రామ పంచాయతీలు వాళ్ళకు 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ మినహాయించారు. కానీ మేము నిర్వాసితులం కాబట్టి 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ మినహాయింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను భూ నిర్వాసితుని. అప్పుడు అనివార్య కారణంలో ఇల్లు కట్టుకోలేకపోయాను. ఇప్పుడు నిర్మించుకుంటున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోకల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కావాలని మమ్మల్ని ఒక టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని కోల్పోయిన మాకు అన్ని విధాలు ఆదుకోవాల్సింది పోయి ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ ఇల్లు నిర్మించుకోకపోవడము విడ్డూరంగా ఉంది. ఒక ఇల్లును నిలబెట్టాలి తప్ప కూర్చడం కరెక్ట్ కాదు. ఇది అధికార పార్టీకి మంచిది కాదు. ఒక కౌన్సిలర్ సిబ్బంది కూడా చెప్తున్నాను, మున్సిపల్ సిబ్బంది కూడా కోరేది ఏంటంటే మేము ఒక అనాధికారిక అనాథలుగా ఉన్నాము కనుక మమ్మల్ని అందరినీ ఆదుకొని నిర్మించుకొని మమ్మల్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాం మేము.